అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. రాజకీయ పార్టీల్లో రూలింగ్ పార్టీ, అపోజిషన్ పార్టీ రెండు ఉంటాయి. అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏ విధంగా ఒక గలభానచ్చు లేకపోతే ఒక ప్రజల దృష్టిని తమ వైపు ఏ విధంగా ఆకర్షించుకోవచ్చు అనేటువంటి విషయం మీద ఒక పాయింట్ తీసుకుని దాని మీద వాళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వడము, ప్రజల్లోకి వెళ్ళడానికి ట్రై చేయడము. దాన్ని రూలింగ్ పార్టీ నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని ఆప్ చేస్తే వద్దు అన్న చోటకి వీళ్ళు వెళ్ళి ఇది చేసి ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం అనేది పరిపాటి. అటు మీరు తెలుగుదేశం గవర్నమెంట్ అయినా ఇటు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అయినా ఈ ర్యాలీలు ఇవన్నీ స్టాప్ చేయడానికి అది ఉంది. అట్లాగే నిన్న మరి జగన్ గారు ఆయన ఈ మెడికల్ కాలేజ్ మీద ఉదంతం అంతా వచ్చిన తర్వాత ఈ నర్సీపట్నం వెళ్ళినప్పుడు అసలు టీవీ మీడియాలో చూస్తూ ఉంటే అరే జగన్ మళ్ళీ వెనక్కి వస్తాడా అంటే ఆ పాపులారిటీను అది వర్షంలో భారీగా ఉన్న తడుచుకుంటూ వెళ్ళి ప్రజల స్పందన చూస్తే అది అది ఓన్లీ ఇది స్టేజ్ మేనేజ్డా లేకపోతే రియల్గా ఉందా అనే దాని మీద చిన్న సంశయం వస్తుంది. సో ఈ జగన్ రీసెంట్ పర్యటన మన నర్సీపట్నం దాని మీద ఒక చిన్న కామెంట్. ఒకటి, జనాలు వచ్చారా రాలేదా, లేక దీనికి ప్రదర్శనలు ఎక్కువ జరిగాయనేది ఏ మీడియాను చూసే దాని మీద ఆధారపడి ఉంటుంది. అదే సాక్షి చూస్తే ఇంతమంది జనం అని దాన్ని కెమెరాను ఒక సైడే పెట్టేసి బ్రహ్మాండంగా చూపెట్టేస్తారు. అదే ఇంకో ఈటీవీయో లేకపోతే ఆంధ్రజ్యోతి ఏబిఎన్ చూసామంటే ఆ సుధాకర్ అనే ఆ ప్రాంతంలోనే కదా చనిపోయినాడు అప్పుడు డాక్టరు. ఆయనను మరణానికి కారణం గో బ్యాక్ అన్న ప్లే కార్డ్స్ అవి వాటిని చూపెడుతూ ఉంటారు. సో రెండు రకాల మీడియా ఉంది. మనకు తటస్థ మీడియా అనేది లేదు కాబట్టి ఆంధ్రాలో ఇటు చూస్తే ఇటు అనిపిస్తుంది, అటు చూస్తే అటు అనిపిస్తుంది. బట్ మోర్ ఇంపార్టెంట్లీ 2 పాయింట్స్. ఒకటి, ఓడినా కానీ ఆయనకు ఒక ఇది బేస్ అయితే ఉంది. ఈవెన్ దెన్ 40% దాకా పోలింగ్ అయింది. ఆ బేస్ ఓటర్స్ రావచ్చు. కొంత మొబిలైజేషన్ కూడా జరిగి ఉండొచ్చు. మొబిలైజేషన్ ఈ రోజుల్లో లేకుండా ఎక్కడ కూడా లేదు, అన్ని చోట మొబిలైజేషన్స్ జరుగుతూనే ఉన్నది. దానిని మించి రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పూర్ ఇమేజ్ ఒకటి కల్టివేట్ చేసుకోవడానికి చాలా ప్రయత్నం చేశారు. రాజశేఖర్ రెడ్డి చేశాడు, ఫ్రీబీస్ అవి ఇచ్చి. ఇంకా ఎక్కువ చేసి ఈయనున్న 5 పీరియడ్లో ఆ పూర్ ఇమేజ్ ఒకటి కన్సాలిడేట్ చేసుకోవటానికి ప్రయత్నం చేశాడు. దాని ఎఫెక్ట్ కూడా కొంత ఈ పాపులర్గా కొంతమంది కొన్ని వర్గాల నుంచి ప్రజలు రావటంలో తప్పకుండా ఉండొచ్చు. ఏమైనా కొంత ఈ రోజున్న ప్రభుత్వానికి వ్యతిరేకత క్రమంగా బలపడుతూ ఉందా, అది క్వశ్చన్ మార్క్. అదిగానే జరిగితే ఇంకా ఎక్కువ ఉండేవాళ్ళు. అది ఇంకా అంత లెవెల్లో లేదు కాబట్టి అంత రెస్పాన్స్ ఉన్నట్టు లేదు. బట్ అది ఈ ప్రభుత్వం వాచ్ చేసుకోవాల్సింది. అది యాంటీ గవర్నమెంట్ ఫీలింగ్ ఏమైనా ప్రజల్లో స్లోగా బలపడుతూ ఉందా అనేటటువంటిది. ఈ వచ్చే క్రౌడ్ బై ఇట్ సెల్ఫ్ దానివల్ల ఏమి ఇటు అయ్యేది లేదు, అటు అయ్యేది లేదు. ఎందుకనంటే 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటానికి కారణం ఏవో కొన్ని వర్గాలు, కొన్ని సెగ్మెంట్స్ను అడ్రస్ చేయబట్టి కాదు. ఓవరాల్గా ఒక యాంటీ గవర్నమెంట్ ఫీలింగ్ గట్టిగా తీసుకురాగలిగాడు, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఫీలింగ్ను గట్టిగా తీసుకురాగలిగాడు. దాంతో అన్ని వర్గాలు ఓట్ చేశాయి, అందువల్లనే రాగలిగాడు. రెండోది, ఆయనకున్న పర్సనాలిటీకి అంటే అది కొంత పాజిటివ్ ఉంది, చాలా నెగిటివ్ ఉంది. పెద్ద ఎత్తున మ్యాసివ్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ వేవ్ వస్తే కానీ ఆయన
అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం లేదు. 2019లో మ్యాసివ్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ వేవ్ వచ్చింది కాబట్టి అధికారంలోకి రాగలిగారు. 2029లో అదే టైపు మేజర్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ వేవ్ వస్తుందా? అది వీళ్ళు చేసే పాలన మీద, దానిని ప్రజలు ఎట్లా చూస్తారనే దాని మీద. రెండోది, అట్లీస్ట్ కొన్ని వర్గాలను తమతో ఉంచుకోగలగటం మీద. ఎవరు? తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి మీద ఆధారపడి ఉంటుంది. ఇది చెయ్యగలిగి వీళ్ళు అది ఆ బ్రాడ్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ వేవ్ కాకుండా చూసుకుంటే అతను గెలవటం కష్టం. కానీ ఒకవేళ బ్రాడ్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ వేవ్ వస్తే మాత్రం తప్పకుండా దాంట్లో అందరూ కొట్టుకొని పోతారు, ఎక్కడొచ్చినా కానీ. చూద్దాం, టూ అర్లీ టు సే. ఈ వచ్చిన జనాన్ని బట్టి పాపులారిటీని అసెస్ చేసుకోనేంత జనమైతే కాదు. అంత మాత్రం నార్మల్గా వస్తారు, కొంత మొబిలైజ్డ్ ఉంటారు. ఈవెన్ అదర్వైజ్ ప్రోపూర్ మాస్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడంలో తండ్రి కొడుకులు ఇద్దరు సక్సెస్ఫుల్ అయినారు. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి, రాజశేఖర రెడ్డి గారి, జగన్మోహన్ రెడ్డి. మంచి విషయం చెప్పారండి. థ్యాంక్ యూ.